ఇక ఇంకొక ఎంపీ చూస్తే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్లో 13,000 మంది పోలింగ్ పాల్గొన్నారు. 13,000 మంది ఈ పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో ఉన్నారు. ఈ 13,000 ఓట్లు వచ్చాయి. 13,000 ఓట్లలో 77% బీజేపీకి వచ్చినాయి. నగేష్ టీఆర్ఎస్ నుంచి ఇస్తే 6% ఓట్లు మాత్రమే వచ్చినాయి. జాదవ్ నరేష్ కాంగ్రెస్ నుంచి 16% ఓట్లు వచ్చినాయి. అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది కేవలం సూచాయిగా పెట్టాము. అభ్యర్థులు మారుతుండొచ్చు. బీజేపీకి మాత్రం సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి బీజేపీ పోయినసారి బీజేపీకి 2019లో అక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ బీజేపీ గెలిచింది. బీజేపీ 2019లో బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా దాదాపుగా సమానంగా ఉన్నాయి. కొంత బీజేపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి దీంట్లో బీజేపీ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 4 సీట్లు సిల్పూర్ కాంగ్రెస్తో పాటు ముతోలు, ఆదిలాబాద్, నిర్మల్ 4 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఉన్న 8 సీట్లలో 4 బీజేపీకి ఇక్కడ ఉన్నాయి, 2 నిజామాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈ 4 సీట్లలో బీజేపీ కొంత బలంగా కూడా ఉన్నది. ఇప్పుడున్న దాంట్లో ఎవరైనా బీజేపీ నుంచి పోటీ చేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పోల్లో కూడా అదే ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ వెడమ బొజ్జు వాళ్ళు కూడా గెలిచారు. ఆసిఫాబాద్లో కూడా కాంగ్రెస్కు కొంత బలం ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి పోయినసారి గెలవలేదు, ఈసారి పరిస్థితి అయితే 6% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఆదిలాబాద్లో మరింత ఉంది, 3వ స్థానంలో ఉన్నది. బీజేపీ మరొకసారి నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఆదిలాబాద్లో అభ్యర్థిని మారుస్తారా, ఆయనే ఉంటాడా, లేదా కాంగ్రెస్కి వెళ్తాడా అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పొలిటికల్ వాయిస్లోనే క్లారిటీ ఇచ్చిండు. నేను బీజేపీలోనే ఉంటాను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, నేనే గెలుస్తాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉన్నది, 3వ స్థానంలో టీఆర్ఎస్ ఉన్నది. అయితే రాజకీయాల్లో 1+1 ఒకటి ఎప్పుడు కూడా 2 కాదు, మారుతుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరు గెలుస్తారనేటువంటి విషయం చెప్పలేము. ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు సంబంధం ఉండదు. ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా ఉంటుంది, జిహెచ్ఎంసీలో ఒక రకంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆదిలాబాద్లో మాత్రం భారతీయ జనతా పార్టీ నెంబర్ 1లో ఉన్నది, నెంబర్ 2లో కాంగ్రెస్ ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం 3rd ప్లేస్లో ఉన్నది. బీఆర్ఎస్ ఎక్కడ చూసినా కూడా 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పోల్లో. ఈ పోల్స్ అన్నీ కూడా 13,000 మంది పొలిటికల్ వాయిస్ని చూసినటువంటి వాళ్ళు మాత్రమే వేసినటువంటి ఓటింగ్ మిత్రులారా. ఇది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఓటింగ్.